నమస్తే. ప్రస్తుతం మనం మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్ దగ్గర అవుతున్నాం. సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బ్యూటిఫికేషన్ అనే దాంట్లో భాగంగా ఇక్కడంతా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉంది. సో ఇదంతా బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఆర్డీఓ కావచ్చు ఇదంతా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మా అపార్ట్మెంట్ వదిలేది లేదంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు ఈ అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇదైతే ఈ అపార్ట్మెంట్ అంతా దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళంతా. సో మేము మా ఇల్లులు ఇచ్చేది లేదు, మేమంతా కష్టపడి కొన్న ఇల్లు ఇదంతా. సో మేము రూపాయి కూడబెట్టి చేసుకున్న ఇల్లు అంత ఇదంతా. సో మేము ముమ్మాటికి వదిలేదే లేదంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. సో ఏంటి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్కి సంబంధించి మరి దాదాపు ఎప్పటి నుండో ఫైట్ చేస్తూ ఉన్నారు మీరు? సో ప్రభుత్వం ఇక్కడే వెనక్కి తగ్గేటట్టు కనిపిస్తుంది, ఏం చెప్పదలుచున్నారు దీనికి సంబంధించి? ఎవరికి? ప్రభుత్వానికి? మీకా? ఏం చెప్పమంటావు? దేని గురించి చెప్పంటావు? డూ యూ స్పీక్ తెలుగు? ఓకే, మరి నేను చెప్తాను అర్థమవుతుందా? ఎవరికి చెప్పమంటావు అంటున్నా? నీకు చెప్పినా ప్రభుత్వానికి చెప్పినా? మీరున్నారు కదా, మీ అందరే మాకు అండ, మీరే మా గొంతు, మా కోసం నిలబడాల్సింది మీరే. మరి అంతే. మేము పబ్లిక్ ఒపీనియన్ మీదే డిపెండ్ అవుతున్నాము. అంటే ఇవాళ మాకు వచ్చింది రేపు ఇంకొకళ్ళకి రావచ్చు. ఇవాళ 10,000 కుటుంబాలు ఉన్నాయి ఇందులో. మేము ఇక్కడ 500 మందిమే కదా ఉన్నది. 10,000 కుటుంబాల గురించి ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి కాదని గ్యారంటీ ఏం లేదు కదా. ఎవరికైనా వచ్చినప్పుడు ముందర మనం నిలబెడితే మనకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నిలబెడతారు. ఇప్పుడు ఇదంతా మూసి బఫర్ జోన్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఆర్డీఓ కూడా మొన్న అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఏంటంటే మీరు గతంలో కట్టుకునేటప్పుడు మరి ఇట్లాంటిది ఏమైనా అన్నారా అప్పుడు? మరి 2004-06లో దీనికి సంబంధించిన పర్మిషన్లన్నీ వచ్చినాయి. 2010కి మొదటి విడత గృహప్రవేశాలు చేసి వచ్చేసారు. ఆ రోజుకి బఫర్ జోన్ 9 మీటర్లు ఉన్నది, ఆ తర్వాత 30 మీటర్లు అయింది. మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు బఫర్ జోన్లో ఉన్నారు, మిమ్మల్ని ఖాళీ చేయిస్తున్నామని చెప్పలేదు. మాకు చెప్పింది గాంధీ సరోవర్కి మీ భూమి కావాలి అని చెప్పి, మేము ఇవ్వండి మాకు ఇల్లు కావాలి అని చెప్పాము. ఆ తర్వాత మేము బఫర్ జోన్లోకి వెళ్ళాము. అంటే ఈ బఫర్ జోన్ అనేది మమ్మల్ని బెదిరించడమే కానీ బఫర్ జోన్ కాదు కదా. ఫస్ట్ ఏమో ల్యాండ్ అక్విజిషన్ అని చెప్పేసి న్యూస్ పేపర్లో వేసింది, దాని తర్వాత బఫర్ జోన్ అంటా ఉన్నారు. సార్ ఎట్లా చూడొచ్చు రెండు సార్లు? ఆ విషయం యాక్చువల్గా వాళ్ళని అడగాలి, మేము కాదు కదా చెప్పింది. మేము ఒకటే మాట చెప్తున్నాం మొదటి నుంచి, మాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడ. మరి అట్లాంటప్పుడు మేము బఫర్ జోన్లో ఎట్లా ఉన్నాము? బోలెడు మందికి, దాదాపు 40% మందికి ఈఎంఐలు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు, నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి అది బఫర్ జోన్లో ఉంటాయి? ఇవాళ బఫర్ జోన్ 50 మీటర్లు అన్నారు, మీకు అవసరం వచ్చింది కాబట్టి. బఫర్ జోన్ గురించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఎప్పుడో చెప్తే అప్పటి నుంచి ఎందుకు ఎవిక్షన్స్ మొదలు పెట్టలేదు? ఇవాళ ఎందుకు మీకు బఫర్ జోన్ గుర్తొచ్చింది మేము బఫర్ జోన్లో ఉన్నామని చెప్పని? అందుకని సమస్య బఫర్ జోన్ కాదు. దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి మేము వాల్యూ కట్టిస్తాం ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం అని చెప్పేసి ఖాళీ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో దీనికి ఏం చెప్తారు? అంటే మార్కెట్ రేట్ అనేది కేవలం భూమికే ఉండదు, మనుషులకు కూడా ఉంటుంది కదా, మమ్మల్ని ఇళ్ళకు ఉంటుంది కదా. వీటన్నిటిని వదిలేసి మార్కెట్ రేట్ ఇస్తామంటే మార్కెట్ రేటుకి కమర్షియల్ రేటుకి ఉన్న తేడా కూడా చాలామందికి తెలుసు కదా. దేనికి ఇస్తారు? 10,000 మందికి, మాకు 500 మందికి ఇస్తే మిగతా 10,000 మంది ఊరుకుంటారా? ఏదో ఒక పాలసీ ప్రకటించాలి కదా. ఒక పాలసీ లేకుండా నోటిఫికేషన్లు పేపర్లో ఇచ్చి హామీలు మీటింగుల్లో ఇస్తే ఎట్లా చెప్పు? ఇప్పుడు ఇదంతా అయితే మూసి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద ఇదంతా ఐటీ అంటే కంపెనీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సో ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని అంటే ఏం చెప్తారు? మేమైతే లేదని అనుకుంటున్నాం, మరి మీరేమనుకుంటున్నారు? జర్నలిస్టులు చెప్పాలి. లేదు ఇక్కడ, అందుకే వచ్చేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ బోలెడంత అడవి ఉన్నది, అంటే మనకెప్పుడు కూడా ముందరే సేవ్ చేసుకోవటం చేత కాదు కదా. అసలు దీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే పీకాక్ సాంక్చురీగా ప్రకటించి ఉండాల్సిందే, అది చేయలేదు. మాకు ఇప్పుడు పాపం అక్కడ ఇక్కడ కొట్టేస్తుంటే గేటు దగ్గరకు వస్తున్నాయి కకావికలు అయిపోయి. అంటే మనకి అడవి ఉన్నది బోల్డ్ అంతా, అదంతా కొట్టేసి సుందరీకరణ చేస్తారంటే ఏంటి? దేవుడిచ్చిన అడవిని కొట్టేసుకొని తర్వాత దాన్ని అంటే అది ఇదంతా చెట్లు కొట్టేసి గడ్డి పెంచడమే కదా. చెట్లు కొట్టేసి గడ్డి పెంచితే పర్యావరణం బాగుపడుతుందా?
ఫైనల్గా ఏం చెప్తారు మేడం? ఒక పక్క ప్రజాపాలన అని చెప్పేసి ప్రతి మీటింగ్లలో చెప్తా ఉంటారు, ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు అధికారులందరూ. సో మరి ప్రజలు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నది ఏ రకమైన ప్రజాపాలనలాగా అనిపిస్తూ ఉందంటే ఏం చెప్తారు? అంటే మేము ప్రజల్లా కనిపిస్తున్నట్లేం మరి. మేము కూడా మాకు కూడా ఓట్లున్నాయి, మేము కూడా ప్రజలవేనని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి మేము కాదేమో మాకు తెలియదు. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? ఏం లేదు, మా మూసీని క్లీన్ చేయడానికి మా అపార్ట్మెంట్లో అడ్డం కాదు. మీ ప్రధాన ఉద్దేశం మూసీని క్లీన్ చేయటం అయితే చక్కగా చేయొచ్చు. కానీ మీకు వేరే ఉద్దేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంత ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం అవుతుంది. అది ఆపండి, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు.